నగరంలోని సాధారణ అపార్ట్మెంట్లలో పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేవారు. చాలకపోతే సెల్లార్లో చోటు కల్పించేవారు. ఇప్పుడు అన్నీ ఆకాశ హర్మ్యాలే. వీటిలో 3-4 బేస్మెంట్లు నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో వాహన సంచారం లేకుండా ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. సెల్లార్ల తవ్వకం సమస్యలు ఉన్న చోట మాత్రం కొన్ని ప్రాంతాల్లో పోడియం పార్కింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. పోడియం పార్కింగ్లో మొదటి 3-4 అంతస్తులను పార్కింగ్కు కేటాయించి ఆపై అంతస్తుల్లో నివాసాలు ఉంటాయి. కొత్తగా నిర్మిస్తున్న వాటిలో 50-69 అంతస్తుల భవనాలు ఉంటున్నాయి. విలాసవంతమైన నివాసాలు కావడంతో సహజంగానే వాడే కార్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో ఫ్లాటుకు 3-4 కార్ల పార్కింగ్ కల్పిస్తామని బిల్డర్లు చెబుతారు. మరి ఇన్ని వాహనాలకు చోటు ఎక్కడుంది? అందుకే పార్కింగ్ కోసమే 7 అంతస్తులను కొన్ని నిర్మాణ సంస్థలు కేటాయిస్తున్నాయి. స్టిల్ట్ కూడా వాహనాలు నిలిపేందుకు వదులుతున్న కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ తరహాలో పార్కింగ్ను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కొనుగోలు చేస్తున్న వాటిలో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా ఉంటున్నాయి. బహుళ అంతస్తుల సముదాయాల్లో వీటి ఛార్జింగ్ సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికి పరిమితంగా ఉన్నాయి కాబట్టి కామన్ ఛార్జింగ్ పాయింట్లు సరిపోతున్నాయి. వారి పార్కింగ్ ప్రదేశంలోనూ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సెల్లార్లలో వీటి ఏర్పాటుకు అనుమతులపై పరిమితులున్నాయి. బ్యాటరీలు పేలితే అగ్ని ప్రమాదానికి అవకాశం ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోడియంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్తగా కట్టే ఆకాశ హర్మ్యాలు పోడియం పార్కింగ్ వైపు మొగ్గు చూపడానికి ఇది ఒక కారణమని బిల్డర్ ఒకరు చెప్పారు. ఈవీ వాహనాలు ఉన్నవారికి స్టిల్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది.